ఇంకా బర్డ్స్ నుంచి అయితే బయటికి వచ్చేసాము. వచ్చేసాక కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే అక్కడే వాటి ముందే కొంచెం ముందుకి ఇక ఇలా చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. చిన్నపిల్లలు ఆడడానికి మంచిగా మా పెద్దవాళ్ళు ఊగడానికి ఊయల కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. నేనైతే ఊయల చూసిందంటే ఇక చిన్నపిల్లని అయిపోతా, ఎక్కాల్సిందే ఊగాల్సిందే. చాలా రోజులైంది ఉయ్యాల ఊగి కూడా. సో ఇక నేనైతే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా ఉయ్యాల ఊగుతుంటే. పాపం మా ఆయన అయితే ఈరోజు మాకు ఒక వీడియోగ్రాఫర్ అయిపోయాడు. కంప్లీట్గా వీడియోస్ తీయడానికి చిన్న పాపని ఎత్తుకొని మరి మాకు వీడియోస్ తీసి పెడుతున్నాడు. ఇంక అంతే కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. ఆమె కోసం ఈయన కోసం ఆమె. చిన్న చిన్న హ్యాపీనెస్ ఉండాలి కదా లైఫ్లో, కొన్ని గుర్తుకుండాలి. కానీ నేనైతే ఉయ్యాల ఊగుతుంటే ఆ చెప్పులు అయితే ఊడిపోయినాయి. నార్మల్గానే నాకు లూజ్గా ఉంటాయి, అలా ఊగేసరికి ఆ చెప్పులు కూడా ఊడిపోయినాయి. ఇంకా మా వాడైతే ఉయ్యాల ఊగకుండా ఏదేమంటే కింద నార్మల్గా ఇట్లా హార్స్ టైప్ ఉంటుంది కదా, స్ప్రింగ్ వచ్చి అది దానిపై ఆడతాను అంటే వానికి అక్కడ వదిలేసి వచ్చి నేను మళ్ళీ ఉయ్యాలైతే ఊగాను. ఇంకా చెప్పులు అయితే తీసేసుకున్నాను. నాకైతే చెప్పులు తీసుకుంటే వాళ్ళ ఫన్ అనిపించింది, వేరే ఏదో గుర్తొచ్చింది కానీ మీకు చెప్పాను. ఇంకా చిన్న పాపని తీసుకుందామని చెప్పేసి వచ్చేసిన. ఇంకా మా చిన్నబాబు మా లక్కీ బాబు ఇక హార్స్ పైన ఆడినంతసేపు ఆడిండు. ఇంకా కాళ్ళు లాగుతున్నాయేమో, చాలా ఆడిండు కదా. మా ఆయననైతే ఎత్తుకోమని చెప్పేసి అంటే ఆయన అయితే ఇంకా ఇక్కడ షోల్డర్స్ పైన కూర్చోబెట్టుకోండు. వాళ్ళకి ఫన్నీ అనిపించింది. ఇది కూడా నాకు చిన్నప్పటి రోజు గుర్తు చేసింది. నాకు చిన్నప్పుడు మా నాన్న మా బాబాయ్ అలా ఎక్కించుకొని తిరిగేవాళ్ళు. అంతే ఇక కొన్ని చూస్తే కొన్ని గుర్తుకు వస్తాయి. అది ఎమోషన్ అవ్వచ్చు, మాటలు వస్తలేవురా బాబు ఈ చిన్న సిచ్యువేషన్కే. ఓకే, ఫైనల్లీ మేమైతే ఇక మొత్తం తిరిగేసినాము, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక బయటికి అయితే వెళ్తున్నాము. ఇక బర్డ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మా వాడు ఫుల్గానే ఆడింది. ఇక్కడైతే దింపితే అసలు ఏడ్ చేస్తుండు, రావట్లేదు. ఇంకా అందుకనే పాపం మా ఆయన అలాగే ఎత్తుకొని స్టెప్స్ దిగుకుంటూ వచ్చేసిండు. ఇంకా ఫైనలీ బయటికి అయితే వచ్చేసినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. ఇంక ఈ పక్కన ఎగ్జిట్ గేట్ ఉంటుంది, మేము ఎగ్జిట్ గేట్ నుంచే బయటికి వచ్చాము. ఇక్కడ నుంచి కూడా రావచ్చు, ఆల్రెడీ అక్కడ కొంతమంది వస్తున్నారు. బట్ ఇక మేము అటు నుంచి అయితే ఏం రాలేదు. ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ గేట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే వచ్చాము. వెహికల్ పార్కింగ్ అయితే కింద ఉంటుంది. వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వదిలేసి మా ఆయన కిందకి వెళ్ళి వెహికల్ అక్కడ పార్క్ చేసి వచ్చిండు. ఇంక ఇప్పుడైతే ఇక అందరం నడుచుకుంటే వెళ్తున్నాము. ఇంకా ఆయన మళ్ళీ తిరగలేడు కదా. ఓకే, బాయ్.